హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్యలు తరలివస్తున్నారు. హుసేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శోభాయాత్ర వాహనాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. ఎంజీఎం మార్కెట్ నుండి పెద్ద ఎత్తున గణపయ్యలు అక్కడి నుంచి తరలి వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. శోభాయాత్ర కొనసాగుతా ఉంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మా కరెస్పాండెంట్ నరేష్ అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. నరేష్, అక్కడ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఎంజీఎం మార్కెట్ కి పెద్ద ఎత్తున ఆ ప్రాంతం నుండి తరలి వస్తూ ఉంటాయి కదా విగ్రహాలన్నీ కూడా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ లో సందడి మొదలైందంటే ఉదయం నుంచి కాస్త పలుచగా విగ్రహాలు చిన్న విగ్రహాలను మొదట పోలీసు వాళ్ళు చిన్న విగ్రహాలను పంపించారు. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా వాస్తవానికి బాలాపూర్ నుంచి అటు చార్మినార్ ఓల్డ్ సిటీతో పాటుగా ఇటు ఏదైతే రూల్పేట కావచ్చు, మహంపల్లి కావచ్చు, దేవంబ కావచ్చు, ఇటు ఎల్బీ నగర్ నుంచి వచ్చే విగ్రహాలను కూడా పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేశారు. వాస్తవానికి హైదరాబాద్ గణేశుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిమజ్జనం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాస్త వేగంగా నిమజ్జనానికి తరలించే ఏర్పాటు పోలీసులు చేస్తారు. ఎందుకంటే రేపు గ్రహణం ఉన్న నేపథ్యంలో ఈరోజే మాక్సిమం ఈరోజు రాత్రి 12 గంటల కంటే కూడా అన్ని విగ్రహాలు దాదాపుగా నిమజ్జనాన్ని పూర్తి చేయాలనేది ప్రస్తుతం పెట్టిన టార్గెట్. అయితే ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తారో మండపాల నుంచి కూడా విగ్రహాలను వేగంగా తరలిస్తారు. ఎందుకంటే రేపు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ఈ రోజే నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేది భక్తుల ఆలోచనగా ఉంది. ఇంకా భక్తుల సందడి కూడా ఉదయంతో పోలిస్తే ఇప్పుడు 4 గంటల నుంచి కూడా చాలా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఎవరైతే పిల్లలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున గణనాథులను చూసేదానికి తరలి వస్తారు. ఎంజే మార్కెట్ చౌరస్తా అంటే కాస్త ప్రసిద్ధి. అంటే వాస్తవానికి ట్యాంక్ బండ్కి వెళ్ళే విగ్రహాలన్నీ కూడా ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయి. ఏదైతే అటు ఓల్డ్ సిటీ నుంచి మొదలుకుంటే బాలాపూర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ రూట్లోనే విగ్రహాలు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూట్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఎక్కడ విగ్రహాలు నిలబడకుండా వాస్తవానికి గతంలో కాస్త ట్యాంక్ బండ్ నుంచి మొదలుకుంటే లిబర్టీ చౌరస్తా కావచ్చు, ఆర్బిట్స్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా కావచ్చు, ఈ చౌరస్తాల మీదుగా ఈ గణనాథులు తరలి వెళ్తూ ఉంటారు. వాస్తవానికి ఈ రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. అయితే ఇప్పుడు విగ్రహాలను వీరంత త్వరగా ఒకదానికి వెనుక మెల్లగా పంపిస్తారు. సైజులను బట్టి అంటే విగ్రహం యొక్క ఎత్తులను బట్టి చిన్న విగ్రహాలను మొదట పంపించేస్తారు, పెద్ద విగ్రహాలను అటు వెనుక తరలించే ప్రయత్నం చేస్తారు. ఇక బందోబస్తు విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేస్తారు. గతంతో పోలిస్తే ఎక్కువ మంది పోలీసులు ఉపయోగిస్తారు, సీసీ కెమెరాలు ఉపయోగిస్తారు. కాసేపటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ట్యాంక్ బండ్కి వచ్చారు. ఆయన ఏదైతే క్రేన్ నెంబర్ 5 వద్దకు వచ్చి ఆఫీసులకు తనిఖీలు కూడా చేశారు. ఎవరికి సమాచారం లేకుండా డైరెక్ట్ గా ట్యాంక్ బండ్కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మొదట క్రేన్ నెంబర్ 5, ఆ తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చారు. భక్తులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు కలిగాయా అని చెప్పి నేరుగా అడిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నిన్న ఇవాళ కాస్త కొన్ని దగ్గర పోలీసులు భక్తులతో దురుసుగా ప్రవర్తించారనేది భక్తుల ఆరోపణ. అనేక చోట్ల ఏదైతే పోలీసులు కాస్త భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనేది భక్తులు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఈ ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి వాస్తవానికి రేపు తెల్లవారుజాము వరకు కూడా ప్రతి ఏడాది విగ్రహాలు తరలి వెళ్తుంటాయి. కానీ ఈరోజు 12-1 గంట మధ్య అర్ధరాత్రి 2 గంటల గంట కూడా దాదాపుగా విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తి చేయాలనేది పోలీసులు ఒక టార్గెట్ పెట్టినారు. అందుకు అనుగుణంగా భక్తులు కూడా సహకరించాల్సిందిగా కోరుతారు. వీళ్ళంత త్వరగా తరలి వెళ్ళడానికి భక్తులను వీళ్ళంత త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా బాలాపూర్ గణేష్ ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యం ట్రైన్ నెంబర్ 4 దగ్గర, తర్వాత కాసేపటి క్రితమే ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి
ఈ రూట్లోనే ఏదైతే బాలపూర్ గణేష్ కూడా నిమజ్జనానికి తరలి వెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బాలపూర్ గణేష్ కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో కాస్త మిగిలిన గణేష్లందరూ కూడా ప్రయత్నం చేస్తారు. భక్తుల కోలాహలం చూడొచ్చు. సో మనం మార్కెట్ దగ్గర భక్తుల కోలాహలం చూడొచ్చు. చాలా సందడిగా డప్పు వాయిద్యాలు నృత్యాలతో కాషాయ జెండాను రెప్రసెంట్. సో కోలాహలంగా వాస్తవానికి భారతదేశంలోనే ముంబై తర్వాత హైదరాబాద్ చాలా ప్రసిద్ధి గణేష్ నిమజ్జనానికి సంబంధించి. గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరు. దశాబ్దాల కాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతున్న నేపథ్యం. సో ఇందులో భాగంగానే మత సామరస్యం తరలి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనానికి తరలించే ప్రయత్నం చేసిన పరిస్థితి. సో మొత్తానికైతే భక్తులు చాలా కోలాహలంగా నృత్యాలతో డప్పు చప్పులతో గణేశులను నిమజ్జనానికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటి నుంచి వాస్తవానికి సమయం 4:30 అవుతుంది. ఇక ఇప్పటి నుంచి 5 గంటల ప్రాంతం నుంచి మరింత ఎక్కువ విగ్రహాలు ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. పెద్ద పెద్ద మండపాల్లోని విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కదిలించి తీసుకొస్తున్నట్టు మనకున్న సమాచారం. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఎంజీ మార్కెట్ మీద రద్దీ పెరగబోతుంది. భక్తుల రద్దీ పెరిగింది, విగ్రహాల రద్దీ పెరిగింది. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా రేపు తెల్లవారుజాము కూడా ఇదే పరిస్థితులు ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.